ఉచితాల కారణంగా అంటే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణాలకు అనుమతించడంతో అంతకుముందు మెట్రో రైళ్ళు ఎక్కేటటువంటి మహిళలు మెట్రో రైలు ఎక్కడం మానేశారు. తద్వారా మెట్రో రైలు నష్టాల్లో పడిపోయింది. ఈ నష్టాలని పూడ్చడం అసాధ్యం అని భావించి అందులో తనకున్నటువంటి షేర్లని ఎల్ఎన్టీ అమ్మేస్తోందని మొన్ననే చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడిగితే ఎల్ఎన్టీ యాక్చువల్గా నామానాగేశ్వరరావు అంటే ఆయన బీఆర్ఎస్తో ఉన్నటువంటి నేపథ్యంలో కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. మామూలుగా అయితే కనుక మెట్రో అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. అందులో ఒకటి టిక్కెట్ల రెవెన్యూ, రెండవది అడ్వర్టైజ్మెంట్ల రెవెన్యూ, అట్లాగే వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్లో కట్టినటువంటి మాల్సో గిల్సో ఇట్లాంటి వాటితో వచ్చేటువంటి రెవెన్యూ, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కలిపినా కూడా లాభం లేదు, నష్టం వైపుకి వెళ్తున్నది. కాబట్టి ఆ నష్టాలు పెరిగాక షేర్లు అమ్మితే తక్కువకు పడిపోతుంది. కాబట్టి ముందే అమ్మడానికి ఎల్ఎన్టీ సిద్ధపడినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇదే విషయం ప్రశ్నిస్తే అమ్ముకుంటే అమ్ముకోమనండి అని తేల్చి చెప్పడం అన్నటువంటిది దానికోసం వాళ్ళెవరి కోసం ఉచిత బస్సు సర్వీస్ తీసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దాని మీద సీరియస్ అయ్యారు.